హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఏదైనా ప్రైవేట్ లేదా గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి మొత్తం ఓవరాల్గా బాడీ పరీక్షలు అన్నీ కూడా చేయించుకోవాలనుకుంటే, ఏది చేయించుకోవాలన్నా సరే వెంటనే అయితే కాదు, కొన్ని పరీక్షలకైతే ఈసీజీ లాంటి వాటికైతే 1 or 2 hours క్యూలో కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలా ఇవి ఇచ్చిన వెంటనే మనం ఏదైతే ఆ టెస్టులు చేయించుకున్న వెంటనే రిపోర్ట్స్ కూడా రావు. సో ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించడానికి హెల్త్ ఏటీఎం అనే కాన్సెప్ట్ ఇప్పుడు అమల్లోకి వచ్చింది. ఇదేంటంటే 60 రకాల వైద్య పరీక్షల్ని కేవలం ఒక యంత్రం సాయంతో వెంటనే నిమిషాల వ్యవధిలో ఆ రిపోర్ట్స్ అన్ని వచ్చేలాగా ఈ పరికరాన్ని డిజైన్ చేయడం జరిగింది. దీన్నే హెల్త్ ఏటీఎం అని పిలుస్తున్నారు. ఈ హెల్త్ ఏటీఎంని ఢిల్లీలో ఉన్నటువంటి క్లినిక్స్ ఆన్ క్లౌడ్ అని స్టార్టప్ కంపెనీ రూపొందించింది. ఇకపోతే తెలంగాణలో ఈ హెల్త్ ఏటీఎం కాన్సెప్ట్ని మలక్పేటకి ఇంకోటి ఏరియాస్లో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ప్రభుత్వం లాంచ్ చేసింది. ఇది పైలట్ ప్రాజెక్ట్ అక్కడ కొనసాగుతుంది. మంత్రి దామోదర్ రాజనరసింహ సూచించిన మేరకు ఒకవేళ ఇక్కడ కనుక సక్సెస్ అయితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ చెప్పారు. అయితే ఈ హెల్త్ ఏటీఎం చేసేటువంటి పరీక్షలు ఏంటో ఒక్కసారి చూద్దాం. ఈసీజీ, హెచ్బిఏవన్సి, లిపిడ్, హెమోగ్లోబిన్, డయాబెటీస్, బీపీ, కార్డియోవాస్కులర్ అసెస్మెంట్, డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులకి రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తుంది. వీటితో పాటు చెవి, ముక్కు, గొంతు పరీక్ష చేస్తుంది. కళ్ళకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెక్ చేయడానికి కూడా ఇన్స్ట్రుమెంట్ వర్క్ చేస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ కనుక ఇంప్లిమెంట్ అయితే ఇప్పుడు మనందరం కూడా చూస్తూ ఉంటాం, ఓపెన్ చేయగానే 299K మీకు ఇన్ని టెస్టులు వస్తాయని చెప్పేసి అటు ఫేస్బుక్లో ఇటు అన్ని యాప్స్లో కనపడుతూ ఉంటాయి. కానీ అది కూడా కంప్లీట్గా అన్ని టెస్టులు వాళ్ళు చెయ్యరు, అది కూడా టైం తీసుకుంటుంది. ఇలా మనకు వచ్చే ఆన్లైన్ యాప్స్ ఇవేవి కూడా కంప్లీట్ ప్రొఫైల్ని విత్ డాక్టర్ సూపర్విజన్లో అయితే చేయవు. కానీ ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాగే దాంతోపాటు అన్ని ఓవరాల్ బాడీ స్కానింగ్ ఏదో ఒకదానికి లిమిట్ కాకుండా అన్డయాగ్నైజ్డ్ ఇష్యూస్ని కూడా డయాగ్నైజ్ చేయొచ్చు. సో ఇది తొందరలోనే ఈ 2 హాస్పిటల్స్లో సక్సెస్ఫుల్ అవ్వాలని, తెలంగాణ మొత్తం ఇంప్లిమెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఫెడరల్ తెలంగాణ.